హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన వీడియో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అయితే వచ్చేస్తుందండి. ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే ఈ వీడియోలు అయితే ఉంటుందండి, చూసేయండి. ఇది వచ్చేసి విలేజ్లో వ్లాగే. ఇంకా ఉదయాన్నే 5 గంటలకైతే లేచానండి. ఇంకా పాలన్నీ పిండేసి పాలైతే పోసొచ్చాము. ఇంకా బట్టలు కూడా అయితే ఒక పక్క నానపెట్టేశాను. ఇంకా సామాన్లు కూడా అయితే ఫస్ట్ వాష్ చేసి ఆడపెట్టాక ఇంకా బట్టలు కూడా అయితే వాష్ చేశానండి. నేను ఎప్పుడైనా ఇంకా సామాన్లు కడిగినమ్మంటే బట్టలు కూడా అయితే పిండేస్తాను. తర్వాతే వంట పని అయితే చేస్తానండి. చాలా బట్టలు అయితే ఉన్నాయి. నిన్న తిరునాళ్ళకి వెళ్ళాం కదా, నేనైతే పిండలేదండి. పిల్లలు అలానే వదిలేశాను, మా అయ్యి అలానే వదిలేశాను. ఒకరోజు ఏం చేస్తానంటే ఒకరోజు మా బట్టలు పిండేస్తాను, ఒకరోజు పిల్లల బట్టలు పిండేస్తాను. నిన్న పిల్లలు పిండాల్సినవి, నిన్న పిల్లలు అలానే ఉన్నాయి, మా అయ్యి అలానే ఉన్నాయి. ఒకళ్ళైతే 2-3 జతలు అయితే ఉన్నాయి, నా 3 జతలు, మా అవ్వ 2 జతలు. ఇంకా చాలా లేట్ అయితే పట్టిందండి. అలానే టవల్స్ మొత్తం ఒక 4 టవల్స్, నా 2 చున్నీలు మొత్తం అయితే వేసాను. చాలా బట్టలు అయితే అయినాయి. ఈరోజు మా అవ్వ అయితే వంట పని చేస్తూ ఉంది. చాలా డేస్ తర్వాత అయితే వంట పని అయితే చేస్తూ ఉందండి. ఆల్మోస్ట్ 99% మా ఇంట్లో మా పిన్నోళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా వంట పని మాత్రం నాకే, వండటం కడగటం అన్నట్టు అంతా నేనే చూసుకుంటాను. ఈరోజు నేను ఈ పని చేస్తున్నాను అనేసి ఇంకా మా అవ్వ కూడా నువ్వు బిడ్డ నేను దేవేస్తా అన్నది. ఏంటకు ఒక్క పనికి ఇద్దరు ఎందుకులే అనేసి నువ్వు ఆ పని చేయి, నేను ఈ పని చేస్తాను అనేసి అయితే చెప్పాను. మా అవ్వ ఈరోజు సంగటి చేస్తుంది. మా తాత అయితే సంగటి తినరు. ఇంకా రోజు ఒక్కదానికి ఏం చేసుకుంటాను అనేసి ఇంకా తినదండి, వండుకోదు. ఈరోజు నన్ను అడిగింది, ఇద్దరం తిందామా, నువ్వు తింటావు అనేసి. అది తింటాలేవా అంటే సరే వండుతాను అనేసి మంచి బియ్యమే కాడికి అయితే నానబెట్టిందండి. మా చెట్టుకు కాసిన వంకాయలు అయితే ఉన్నాయి. మా వాళ్ళు అయితే తింటారు వంకాయ, నేనైతే తిననబ్బా, పిల్లలు కూడా అయితే తినరు. ఇంకా వంకాయ కూర మా నీళ్ళు పోయకుండా గ్రేవీగా అయితే బాగా చేసింది. నేనైతే కొద్దిగా నీళ్ళు అయితే పోస్ట్ చేస్తాను, అంటే కొంచెం గ్రేవీ రావడానికి. మా అసలు వాటర్ ఏం పోయకుండా వాళ్ళిద్దరికే కదా అలా చేసింది. నేనేమో నీళ్ళైతే పోస్తాను, ఏ కర్రీలో అయినా కొద్దిగా వాటర్ అయితే పోస్తానండి. మరీ హెవీగా పోయాను, ఎందుకంటే వాటర్ వేసి కొద్దిగా మసాలా వేస్తే మంచి గ్రేవీగా చిక్కగా వస్తుంది. నేను అట్లా చేస్తే మా అవ్వ అయితే అట్లా చేసింది. ఇంకా మా పిల్లలు కూడా అయితే పాలు కూడా అయితే తాగారు. పాలు కూడా అయితే పొద్దున్నే కాబట్టారబ్బా మా వాళ్ళు. నేను ఎప్పుడైతే కాబెట్టుకుని ఉంటానో అప్పుడే అరుగుతారు. ఇంకా సరే కదనేసి నెక్స్ట్ డే తాగుతారులే అనేసి ఇంకా త్వరగానే 6:30-7 లోపే కాబెడతాను. చల్లారితే వాళ్ళే తాగుతారు అనేసి కాబెట్టేసి అది పక్కన పెట్టేశాను. బట్టలు కూడా అయితే ఎంతలా ఆరేసాను. అక్కడ టవల్స్ ఆరేసాను, ఇక్కడ బట్టలు, ఇక్కడ శారీలు, చున్నీలు అన్నీ అయితే ఆరేసాను. అద్దుగలట్టుకోతే అమ్మ బాబోయ్. మా వాళ్ళైతే బరిల దూడల్ని తీసుకురావడం పేరు తోలుతారు. మా వాళ్ళు తోలింది మేయిపోండని, మళ్ళీ ఎట్టపోయింది అనేసి మళ్ళీ ఎతకటానికి పోయింది. నేను రోజుకైతే 8 కల్లా వంటలు కూడా చేసేదాన్ని. 9 అవుతుంది వంటలు గల బట్టలు పెట్టుకునేసరికి పని నాకు వంటలు ఏం కలదండి. ఈరోజు మా అవ్వ అయితే ఇంకా సంగతి చేసుకుందాం అన్నది. మా తాత అయితే తిన్నాడు. ఇంకా మా అవ్వ కూడా ఈ మధ్య రోజు ఒక్కదాన్నే కదా, ఒక్కదాన్ని తాత తిండు, నేను ఒక్కదాన్ని ఎంత తింటాను అనేసి వండుకోలే. తినకుండా సగం బర్రెకేస్తుంది రండి, కొంచెం ఆమె తింటుంది, ఉన్నది బర్రెకేస్తుంది. ఇద్దరు వండుకుంటుంది, బర్రె వండుకుంటుంది, ఆమెకు ఇద్దరికి వండుకుంటుంది. ఇంకా అన్నం బుద్ధి కాదు అనేసి ఇంకా సంగటి అయితే చేసిందండి. చేయలే, ప్రాసెస్ అవుతూ ఉంది. ఒక పక్క మా తాతకి అన్నమేమో వండుతున్నా. ఇంకా మజ్జిగ అయితే చేయాలబ్బా, దాంట్లోకి వంకాయ కూర. ఇంకా నేను వంకాయ అయితే తినను, నేను పిల్లలకేమో క్యారెట్ అయితే కట్ చేశాను. అది అన్నం అయిపోయినాక క్యారెట్ ఫ్రై అయితే చేయాలబ్బా. అన్నం అయితే మొత్తం మెత్తగా ఉడికాక ఇంకా రాగి పిండేసి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి అలానే తిప్పకుండా అలానే ఉంచిందండి. ఇంకా రాగి పిండి మొత్తం నీరుతో మగ్గాక ఇంకా కిందికి దించేసి ఇది ఉంటుంది కదా తెడ్డు కట్టతో మంచిగా అయితే ఎనిపింది. పాశంలాగా అయితే మెత్తగా వచ్చిందండి. ఇంకా మావాడు పాచం 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 అంటున్నాడు. మా అవ్వ చల్లకుంటే ఇంకా తినలేదు. ఇంకా ఈరోజు అయితే ఫస్టే తినేసింది. వేడిగా అందులో కర్రీ వేసుకొని మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అసలు కమ్మగా ఉంటుంది. కానీ నెయ్యి వేసుకోండి. అయితే ఇందాక మా తాతకు పెట్టాను కదా అన్నం, అది మరీ మెత్తగా అయిందండి, పాశంలాగా. అంటే మా అవ్వే కొద్దిగా ఎసురు ఎక్కువ వేసింది, నేనైతే చూడలేదు. మా అవ్వే కడిగి పెట్టింది కాబట్టి జస్ట్ వండా. కానీ మెత్తగుంది, అంత మెత్తడి తేడా తింటారనేసి మళ్ళీ బియ్యం కడిగేసి మళ్ళీ అయితే వండాను. క్యారెట్ ఫ్రై కూడా అయితే చేశానండి. సంగటి అయితే ఇప్పుడు తింటున్నానండి. టైం అయితే 9:30 అయింది. అక్కడికి అయితే పెట్టేశాను.
ఇక్కడ నెట్తో అస్సలు ఫుల్ టార్చర్ అయిందండి బాబు. ఈ సమ్మర్ ఏడ ఉండేది అర్థం కాదు. అసలు మాకేమో ఇంట్లోనే అసలు నెట్ రాదు. ఒక్కొక్క ప్లేస్లో అయితే వస్తుందండి, రోజు 1 గంట టైం ఆడే పోతుంది. పోయి ఒక చిన్న వీడియో, ఒక 10 మినిట్స్ వీడియో ఎక్కించుకోవడానికి 1 గంట అయితే పట్టింది. ఇంకా అది అయిపోయినాకైతే వచ్చి ఇప్పుడైతే ఇంకా బ్రష్ చేసి ఇప్పుడు తిన్నాక ఇంకా పనులు ఉన్నాయన్నీ, పిల్లలకి స్నానాలు చేయించాలి, అంట్లు ఉన్నాయి, అంట్లు కడగాలి, మళ్ళీ మధ్యాహ్నానికి అన్నం వండాలి. ఏం పనులు లేప చేతులు తప్పుతూనే ఉన్నాయి. అన్నీ తినేసి అయితే ఇంకా వంట అయితే చేయాలబ్బా. ఇంకా పిల్లలకైతే స్నానాలు అయితే చేయించానండి. ఇంకా చాలా నీళ్ళే చేయించాను. ఇంకా మా వాళ్ళు అట్లా ఆడుతూ ఉన్నారు. ఎవరికి అబ్బాయి తిందిరా బనానా తిందిరా అంటే ఇంకా చాలా నీళ్ళే. సమ్మర్ కదా, సాయంత్రం కొంచెం కాబెడతాను తప్పించి ఉదయం అయితే వేడిపోయాను. చల్లయ్యే పోసుకునే కొద్దీ పోసుకోవాలనిపిస్తుంది. వాళ్ళు ఆటలాడుతూ ఉన్నారు. మా ఊరు అన్నం అన్నాడు. ఆకలేని పోగా ఇంకా వండానండి. అన్నం కూడా టైం అయితే 12 అయింది. ఇంకా మధ్యాహ్నం కూడా అన్నం అయితే వండేసాను. ఇంకా పిల్లలు అయితే ఫస్టే అడిగారండి. అంటే ఉదయం కొద్దిగా వండాను కదా, సరిపోలా. మా వాడు మా ఫ్రెండ్కి అడిగినప్పుడు పెట్టాను. అప్పుడే ఇంకా పెట్టేసేది అడిగాడు. కానీ లేదు, మా తాత ఇంకొంచెం వండితే మా అమ్మ అన్నాడు. నేను ఒక్కడికి అన్నట్లుగా వండిన తాత వాళ్ళు తింటారనుకున్నా, తినలేదనేసరికి ఇంకా అప్పటికప్పుడైతే కడిగి ఇంకా వండానండి. ఇంకా మధ్యాహ్నం మా తాత మా ఒక్క కూడా అయితే పెట్టేసి ఇంకా నేనైతే ఇంకా లాస్ట్లో తింటా ఉన్నాను. తినేసరికి కూడా టైం ఒక 3 అయింది. మా ఇంట్లో ఫుడ్ చాలా లేటుగా తింటారండి. నేను ఆకలి అయితే తినేస్తాను, మా వాళ్ళు తినకుండా. ఆకలి కాకుంటే ఇంకా అలానే వండిపోతా. ఫ్రై మాత్రం కారం లేకుండా బాగుంది. టైం అయితే 1:30 అయిందండి. మా ఫ్రెండ్ తినేమో పడుకోలే, మా శ్రీహాన్ ఏమో పడుకున్నాడబ్బా. ఫుల్ ఎండలు బాబాయ్. ఇయరేందో ప్రతి సంవత్సరం కన్నా కూడా ఇయరేందో ఎండలు ఉంటాయి అంటున్నారు. ఫ్యాన్ పెట్టుకున్నా కూడా చదువుతుందండి. పిల్లలు ఇంకా తప్పగా అట్లనే ముద్దోళ్ళు. ఏం చెప్పగలరా వాళ్ళు? ఫ్యాన్ వస్తుందని చెప్పగలరా, గాలి వస్తుందని చెప్పగలరా? ఏం చెప్పలేరు, ఎట్లా ఉంటుందండి. చూసారు కదా అసలు ఎంత ఎండో. పని పోయే వాళ్ళు ఎట్లా ఉంటున్నారో కానీ అబ్బో. నీళ్ళు కట్టి చేలు అయితే ఒక మాదిరి ఉంటాయి, కానీ ఇంకా నీళ్ళు కట్టని చేలు అయితే బెట్ట వచ్చి చెప్తారండి. అలా కూలి వచ్చి నెత్తికి వచ్చింటుంది, దానికి డబ్బులు కూలి అవుతుంది. ఇంకా మా తాత చెట్టు కింద పడుకున్నాడు అబ్బా. మా తాతకి అలవాటు అయిపోయింది. ఇంకా వాళ్ళు ఇంకా ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి ఇక్కడే అలవాటు అయిపోయింది. చెట్టు కింద మత్త కింద ఉండవు. చెట్టు కింద పడుకున్నా కూడా ఒకటే ఈయలబ్బా. అసలు పడుకున్న ఫీలే ఉండదు. మా తాతలు మకాన్ని గుడ్డేసుకుంటారు, పడుకుంటారు. గాలైతే మళ్ళీ ప్రశాంతంగా ఉంటుంది, గాలి రాకుంటే ఒకలా ఉంటుంది అబ్బా. అయితే వీడియోస్ అట్లనే ఉన్నాయి, ఎడిటింగ్ చేయలేదు. అక్కడ లోపల ఇంకా ఫ్యాన్కు సౌండ్ జమ్మంటుంది, దీంట్లో కూడా నాయిస్ లాగా వస్తుంది అనేసి ఇంకా దొడ్లోకి అయితే వచ్చాను. ఇక్కడ చల్లగా ఉంది చెట్టు కింద. వీడియోలు ఏమున్నాయి, బద్దకం అవుతుంది. ఏం వీడియోలోనే ఒకసారి పెట్టబుద్ధి కట్టర్లా ఉన్నాయి. కొంచెం వాయిస్ ఓవర్ వచ్చేసి అయితే ఇంటికైతే వెళ్తానబ్బా. ఇంకా సాయంత్రం పనులు అయితే స్టార్ట్ చేశానండి. బట్టలన్నీ ఉదయం ఆరేసాను కదా, ఇంకా అవన్నీ తీసైతే హోల్ చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు ఈ మధ్య ఊరు వెళ్ళొచ్చాం కదా, ఇంకా బట్టలు కూడా మెస్సీగా అయితే ఉన్నాయి. వాళ్ళ బట్టలన్నీ ఒక బ్యాగ్లో, నా బట్టలన్నీ ఒక బ్యాగ్లో అయితే ఇంకా నీట్గా మడతేసి అయితే పెట్టేస్తున్నాను. వాళ్ళ ఏమో కొత్తవి అన్నీ కలిసి ఒక బ్యాగ్లో పెట్టేస్తాను. నా యొక్కదని అయితే ఒక బ్యాగ్లో పెట్టుకుంటానండి. అన్నీ ఒకే దాంట్లో పెట్టాలంటే కన్ఫ్యూజన్. అసలు ఎప్పుడన్నా కావాల్సినప్పుడు తీసుకోగలదు. మా వాళ్ళ బట్టలే ఒక బ్యాగ్ పట్టినాయి, నాయి కూడా 2 బ్యాగులు అయితే పట్టినాయి అబ్బా. సుమారుగా బట్టలు మాత్రం మామూలుగా లేవు. ఇంకా చదువుకుంటే నాకు కూడా ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఎమ్మట తీసుకోవాలంటే ఎవరెవరి పెడితే తీసుకోవడానికి బాగుంటుంది కదా, అందుకనేసి ఇంకా బట్టలు మట్టేసి నీట్గా హోల్ చేసి పెట్టాను. ఈ పక్కనైతే మా హస్బెండ్ మొన్న అయితే ఇక్కడ వదిలేసిపోయారు. అవి కూడా అయితే ఇంకా నీట్గా మడతేసి అయితే ఒక పక్కన పెట్టేశాను. ఇంకా ఉదయం మా బట్టలు పిండాను కదండి, ఇంకా సాయంత్రం అయితే పిల్లల బట్టలు అయితే వాష్ చేశాను. ఉదయం అన్ని బట్టలు ఒకసారి వాష్ చేయడానికి కుదరదు, అయినా ఆరేసుకోవడానికి ఉండదులే అనేసి ఇప్పుడు సాయంత్రం అయితే ఉదయం కల్లా ఈజీగా పిల్లల బట్టలు అయితే ఆరిపోతాయి. ఇంకా టీ కూడా అయితే పెట్టేశాను, దాంట్లో పోసాను. గ్లాసులో పోస్తుంటే అబ్బా వేడిగా తగిలిందబ్బా. మా ఫ్రెండ్ ఒక అక్క అయితే వచ్చింది నన్ను పలకరించడానికి. మా ఊరక్కే, బెంగళూరులో ఉంటారు. ఇంకా అక్క దగ్గరికి వెళ్తా అనేసి అయితే ఇంకా అక్కతోటే వెళ్ళిపోయి వచ్చింది. మా తాత అయితే పాత రేగులలో ఇవి పట్టాలు, గోతాలు ఇవన్నీ ఉన్నాయండి. పనికిరాని అన్నీ. ఇంకా పనికి వచ్చి అన్నీ తీసుకొని మూటగట్టి ఇంకా పనికిరాని అన్నీ అయితే ఇంకా కాలేస్తున్నాడు.
ఇంకా మా తాతకు అదే సరిపోతుంది. ఒకవేళ చొప్ప తెచ్చిన ఆ పని అట్లనే ఉంటుందిలే అనేసి ఇంకా నేనైతే చొప్ప తెచ్చానండి. ఈరోజు చొప్ప తెచ్చి అసలు నెక్స్ట్ డేకి అసలు రెక్క పట్టుకున్నదండి. 3 డేస్ 4 డేస్ అయితే ఆ రెక్క నొప్పి పోలేదు. అంటే ఈ దాంట్లో వచ్చేసి సుమారుగా చేతి మీద అయితే ఉన్నాయండి లట్టు దంట్లు. అంటే ఇంకా ఆ చేతితోటే తీసుకురాబట్టి ఇంకా అసలు చెయ్యి పట్టుకున్నది అనుకోండి. నెక్స్ట్ 3 డేస్ అయితే ఆ రెక్క నొప్పి అసలు పోలేదు. నేనైతే ఏడన్నా ఇరిగిందేమో అనుకున్నా. అంత నొప్పి అయితే వచ్చిందండి నాకు. ఎంత అయినా కూడా నా లోపలే దాచుకుంటాను తప్పించి బయటికి అస్సలు చెప్పనండి. కొందరు ఏమన్నా చిన్నదైనా కూడా హబ్బా గబ్బా అంటారు. నాకు అసలు అలా చెప్పే అలవాటే లేదు. నా చిన్నప్పటి నుంచే చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ చెప్పడం ఇలాంటివి అయితే ఏమీ చేయనండి. ఇంకా పిల్లలకైతే స్నానాలు అయితే చేయించాను. ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టి ఒక పని అయితే అయిపోతుంది. ఇంకా బియ్యం కడిగి పెట్టి ఇంకా పాలు వచ్చి ఇంకా నేను కూడా అయితే స్నానం చేయాలబ్బా. ఇంకా అన్నం వండాలి, పాలు పెట్టాలి. ఈ మధ్య టీ అయితే ఇంకా నైట్ పెట్టడం లేదులేండి. ఉదయం ఎలానో 5 గంటలకు అలా పాలు పిండుతున్నాం కదా, ఉదయమే ఇంకా టీ కూడా అయితే పెడుతున్నాం ఫ్రెష్గా. ఎందుకు ఎంతసేపు చేసుకుంటారు, కాకుంటే మగవాళ్ళు నైటే పెట్టుకుంటారు కాబట్టి ఇంకా అట్లా నేను పెడుతున్నా. కానీ ఈ మధ్య అలా అయితే పెట్టడం లేదు. ఇంకా పిల్లలు నైట్ అయితే పాలు తాగరండి. ఎందుకంటే 4 గంటలకు ఇస్తాను కదా, అప్పుడు కొద్దిగాలే అయినా తర్వాత ఇచ్చినా కూడా అయితే తాగరు. ఇంకా ఫుడ్ కూడా అయితే తినరండి. ఇంకా నైట్ మా వాళ్ళు ఉపవాసం, ఇద్దరు తినరు తాగరు. ఇదండి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బై బై.